ముఖ్యంగా ఏంటంటే అండి, ఈ మిస్క్యారేజెస్లో అంటే పిండం ఆగలేదనుకోండి, వీటి కారణాలు ముఖ్యంగా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అంటే అండంలో కానీ కణంలో కానీ ఏదైనా క్రోమోజోమల్ ప్రాబ్లం ఉందనుకోండి, అంటే జెనెటిక్గా జీన్స్గా ప్రాబ్లం ఉందనుకోండి, దాంతో ఈ మిస్క్యారేజెస్ అవుతాయి అన్నమాట. సో చాలా మటుకు ఐవీఎఫ్ స్టడీస్లో తేలింది ఏంటంటే 60% ఆడోళ్ళకి ఆ ఎగ్స్ ఏవైతే బయటకు వస్తాయో ఆ స్టడీస్లో చూసారు 60% ఎగ్స్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అందుకనే ఐవీఎఫ్కి సక్సెస్ రేట్ కూడా 100% అని చెప్పడానికి అవ్వదన్నమాట. ఎందుకంటే ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఇంకా కాంప్లికేట్ అవ్వాలంటే ఏజ్తో పాటు పెరుగుతూ ఉంటాయి. ఆడోళ్ళ వయసు పెరుగుతూ ఉన్నప్పుడు ఈ అండంలో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఒక పెద్ద కారణం. ఇంకో కారణం స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, అంటే మందు ఎక్కువ తాగడము, ఈ మధ్య స్మోకింగ్ ఎక్కువ చేయడం అవుతుందన్నమాట ఆడోళ్ళలో. ఈ ప్రాబ్లమ్స్ కూడా కారణాలు అవుతున్నాయి అన్నమాట మిస్క్యారేజెస్కి.